విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం చీపురుపల్లి మండలంలోని లావేరు రోడ్ నుంచి రాయవలస ఆర్దివలస మీదుగా ఎరుకులపేట వరకు 2 కోట్లతో చేపట్టనున్న తార్ రోడ్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఘాటు విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేసింది, పూర్తి చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అక్కడ కనీసం 5 బుట్టల మన్ను కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను బాధారని, కూటమి ప్రభుత్వం ఆ ఛార్జీలను తగ్గిస్తూ ప్రజలకు ఊరటనిస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో పాడైన రోడ్ల కోసం 3.2 కోట్లు కేటాయించామని, అభివృద్ధి సంక్షేమే కూటమి ప్రభుత్వానికి 2 కళ్లని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిసనగిరి శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే కళా వెంకట్రావు చేస్తున్న అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి పనిలోనూ నీతి, నిజాయితీ, నాణ్యత ఉంటాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే వైసీపీ నేతలు కేవలం కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే వస్తున్నారని మండిపడ్డారు. నాయకత్వంలో సీనియారిటీ ఎలా ఉండాలో కళా వెంకట్రావు చూసి వైసీపీ నేతలు నేర్చుకోవాలని హితో పలికారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, ప్రజలు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధ్రువంత ఇంద్రశ్చాదారుయతదారణం ధ్రువం ఓం రాజాధిరాజాయ ప్రసజ సాహినే నమో నమో వై శ్రవణాయ కుర్మహి సమే ఇప్పుడు అటు వెళ్ళిపోవడమే. విద్యుత్ వినియోగదారులకి 500 కోట్ల దగ్గర ట్రూ అప్ ఛార్జెస్ని మొన్న 1వ తేదీ నుంచి తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. 39,000 కోట్ల రూపాయలు జనం మీద వేశాడు ఆయన. 9 సార్లు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు 39,000 కోట్లు. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా అమానుషం, చెప్పకుండా తెలియకుండా జనం మీద విద్యుత్ ఛార్జీలు వేయడం, కట్టలేనటువంటి స్థితిలో జనం ఉన్నారు కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము ఈ 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి, వీలుంటే మేము తగ్గిస్తాము అని చెప్పారు. అందుకోసమే ఈ 500 కోట్ల దగ్గర ట్రూ అప్ ఛార్జెస్ని మరి ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి లబ్ధిదారుడి మీద కూడా పడకుండా మరి ఎంతో కొంత తగ్గించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి ఇప్పుడు కడుతున్న విద్యుత్ ఛార్జీలు డబుల్ అయిపోయాయి. ఆయన లేకపోవడం ఈ 2 సంవత్సరాలు అలాగే ఉన్నాయి, పెంచలేదు. ఇప్పుడు కూడా పెంచలేదు, తగ్గించారు 500 కోట్ల దగ్గర అనేటటువంటిది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. అందువల్ల విద్యుత్ ఛార్జీలు కానీ తగ్గితే రాత్రి పిల్లలు చదువుకోవడానికి, ఎక్కువ కరెంటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అభివృద్ధి చెందాలి అని అంటే ఒక ముఖ్యమైనటువంటిది మనిషికి కన్ను ఎలాంటిదో విద్యుత్ శక్తి అలాంటిది. అందుకోసం ఈ విద్యుత్తుని పేదవాళ్ళకు కూడా సరసమైనటువంటి ధరల్లో అందించాలని, కొంతమంది పేదవాళ్ళకి
కుల వృత్తుల వారికి ఇప్పుడు నేతన్నలు ఉన్నారు. ఈ మిల్లు బట్టలు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి బాగలేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరమగ్గాలు ఉంటే 500 రూపాయల యూనిట్లు, అదేవిధంగా మగ్గాలు ఉంటే 200 యూనిట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు కూడా షాప్కి 200 పైచిలక యూనిట్లని వాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చి ఆ వృత్తి చేసుకునే వాళ్ళకి కూడా మరి అందరూ ఏదైనా ఉద్యోగంకి వెళ్ళిపోతే మనకు సవరం చేసుకోలేవు, వాళ్ళని కూడా చూడాలి కదా, మనతో పాటు మనం చూడాలి. అందుకోసం అలాంటి నాయి బ్రాహ్మణులు మరి మనకి అన్ని విధాలుగా గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ సార్ చిన్న రిక్వెస్ట్, ఈ కరోనా మానే ఉంది, కటాక్షన్ కూడా కొంచెం అభివృద్ధి రూపంలో చూపిస్తారని కోరుతున్నాను సార్. ఈరోజు అలాగే ఈ తార్ రోడ్లు శంకుస్థాపన మహోత్సవానికి వచ్చేసిన మిగతా పెద్దలు అంజలి పంచాయతీ ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తెలియజేయాలి. ఎందుకంటే అభివృద్ధి అంటే కళా వెంకటరావు గారు వచ్చిన తర్వాతే మన చీపురుపల్లికి అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మన నాయకులందరూ నేర్చుకుంటున్నాం. ఇంకా వెనుకబడి ఉన్నాం. ఏ రోజైనా దరఖాస్తు సార్ దగ్గరికి వెళ్తే వెంటనే ఉన్నతాధికారులకి తెలియజేసి వెంటనే పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇంకా సార్ దృష్టికి మన సమస్యలన్నీ తీసుకెళ్తే మరొక నియోజకవర్గానికే మన చీపురుపల్లి మన ఎలకలపేట ఆర్టివల్స్గా తెచ్చాను నేను బాబురావు ఎమ్మెల్యే ఉండగా. ఆ రోడ్డు కూడా మనం వేసుకున్నాం. మన అప్పరానికి చెప్పినట్టుగా అన్ని విషయాల్లో అనుభవం ఉన్న నాయకులు మనకు వచ్చారు. ఆయన మనం వినియోగించుకొని మన నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించుకుంటూ చేసుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు రాయవలస రోడ్డు ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వచ్చిన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారైన కళా వెంకటరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్ర గారికి, అలాగే ముల్లి రామన్ గారికి, నారాయణరావు గారికి, అలాగే ఇజ్జత్ రాంబాబు గారికి, పేరు పప్పారావు గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ రామారావు గారికి, ఇక్కడ వచ్చిన అధికారులకి, మీడియా మిత్రులకి, అలాగే ఏర మహిళలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి అడ్డాలని చూశారు, ఎక్కడ కూడా అభివృద్ధిని ఎవరు అడ్డుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు చెప్పారు, ఏదైతే మనకి రాష్ట్రంలో ఇచ్చినవన్నీ కూడా. అలాగే మన నియోజకవర్గానికి వస్తే కళా వెంకటరావు గారు చేసిన అభివృద్ధి గతంలో ఎక్కడ కూడా చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే గతంలో రోడ్లు ఏకంటే బిల్లులు చేసుకున్న నాయకులు ఉన్నారు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా రోడ్డు పడితే దాని క్వాలిటీ కూడా చూసిన పరిస్థితి ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే నీతి నిజాయితీ ఈ పార్టీలో ఉంది. ఎందుకంటే కళా వెంకటరావు గారు ఎన్నో పదవులు చేశారు, హోమ్ మినిస్టర్గా చేశారు, ఏం చేయాలి అతనికి అన్ని తెలుసు. ఈ పదవులు ఏం కొత్త కాదు. ఇక్కడున్న నాయకులకి పదవులు హేమంతో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అలాంటి వైసీపీ నాయకులు గతంలో ఎన్నో తప్పులు చేసినా అతనికి ఈ రోజుకి ఏమనకంటున్నారంటే అదే గౌరవం. కానీ వాళ్ళు నేను పోను మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తున్న పనులన్నీ కూడా ఈ రోజు ఏదైతే మనకి ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చారో అదేవిధంగా రోడ్లు కానీ కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఎంత చక్కగా అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా దగ్గర 2,000 కోట్ల చిల్లర 200 కోట్ల చిల్లర ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం వచ్చింది. దాన్ని వారవలేక ఈ రోజు నేను పోని ఎందలు వేస్తున్నారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు దాన్ని కూడా మేము చేసామని తగులు గొడవలు సృష్టించే విధంగా ఈ రోజు చూస్తే, అందుకే చెప్తున్నారు, ఎవరు తప్పు చేసినా అది మీ పార్టీ మా పార్టీ అని కాదు, ఎవరు తప్పు చేసినా కఠినమైన శిక్షలు ఉండాలి, మారాలి, సమాజం మారాలి. ఎమ్మెల్యే గారు ఏదైనా చేసినా చేయొచ్చు, కానీ అది ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు. రూపాయి అవినీతి లేకుండా నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు టీడీపీకి, అలాగే హోమ్ మినిస్టర్ చేశారు, చాలా శాఖలు చేశారు. ఎందుకంటే అలా ఉంటేనే మంచి పదవులు వస్తాయి.
ఇలాగ రౌడీయుధం చేద్దాం, దౌర్జన్యం చేద్దాం, అవినీతి చేద్దాం అంటే ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఈ రోజు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీ నాయకులకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. నేను కూడా నల్లజల్లి చివరిపల్లి సృష్టించమట్టుగా కళా వెంకటరావు గారు ఒప్పుకోరు. అలాగే ఈ రోజు అవినీతికి అడ్రస్ ఏదంటే వైసీపీ నాయకులు, అభివృద్ధికి ఏది అడ్రస్ అంటే కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ రోజు ప్రతి ఒక్కరు సిల్లుటి కొడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఏమో కొబ్బరికలు పంపించడేమో, ఎక్కడ ఓపెనింగ్ మనం సిద్ధంగా ఉంటే వీళ్ళు కొబ్బరి కొట్టే పరిగెట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని అయిపోయి ఇప్పుడు ఓపెనింగ్ లాగా చేయడం లేదు కాబట్టి ఎక్కడెక్కడ కొబ్బరి కొట్టకి వైసీపీలో తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ సీనియర్లు అనడం కాదు, సిన్సియారిటీ ఉండాలి రాజకీయం చేయడానికి. ఎప్పుడైనా నేర్చుకోండి. కళా వెంకటరావు చూసేసి ఎలా ఉండాలో రాజకీయం చేయాలో నేర్చుకోండి అని చెప్పేసి వైసీపీ